నెక్స్ట్ మిగతా వార్తల్లో శీతాకాల సమావేశాలు ఉన్నాయట. ఇవాల్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సర్ అంటే ఇదే ఓటర్ల ప్రక్షాళన అంశము. పలు అంశాలపైన సర్కారును నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం. 15 బిల్లులు పెట్టబోతున్న కేంద్రం. ఇప్పుడు బీసీలకు జరిగిన అన్యాయం మీద 42% రిజర్వేషన్ మీద ఈ సమావేశాల్లో ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండే. రేవంత్ రెడ్డి ఏడ పార్లమెంట్ ఈ సమావేశాలు వస్తున్నాయి, పెద్ద లొల్లి అయితట్టుంది. మరి ఆయన మోడీ చెప్పిండా, కేసీఆర్ ఈయన ఇద్దరు కలిసి మాట్లాడుకొని, ముగ్గురు కలిసి మాట్లాడుకొని డిసైడ్ అయ్యారా, అరే నాయన పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి, జనం అంతా మళ్ళా దుమ్మెత్తి పోస్తారు, టకటకను నోటిఫికేషన్ ఇచ్చేస్తే అయిపోతానని ఇచ్చి పడేసిండు. ఇది నరేంద్ర మోదీ, రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముగ్గురు కలిసి తీసుకునే నిర్ణయం ఇది. ఇవాళ పార్టీ పరంగా కాంగ్రెస్ మేము టికెట్లు ఇస్తామంటుంది. ఏంది నువ్వు పార్టీ పరంగా ఇచ్చేది? ఏడిచ్చినో చూయించు. 60% ఇస్తాం అవసరమైతే, ఏడిచ్చినో చూయించు. అన్యాయం జరుగుతున్నది కదా. గాడ ఎన్నో ఎక్కడిది తిప్పర్తి, నల్గొండ నియోజకవర్గమే, నల్గొండ జిల్లానే తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం దగ్గర ఓ యాదవ బిడ్డ పోటీ చేస్తే పార్టీలు వదిలిపెట్టండి. నేను అంటున్నా సర్పంచ్ ఎలక్షన్లకు పార్టీలు ఉండవు. ఒకవేళ పార్టీ సానుభూతితోనో పార్టీ మద్దతుతోనో పోటీ చేసినా ఓకే, బీఆర్ఎస్ అభ్యర్థే కావచ్చు. అరే నువ్వు కిడ్నాప్ చేసి ఎవరు పోటీ చేయదు ఏకగ్రీవం కావాలని మూత్రం దాగించి ఇంత దారుణాన్ని పాల్పడడం ఒకవైపున బీసీ ఉద్యమం ఈ స్థాయిలో ఉన్నప్పుడు. సో ఈ ఎందుకు ఆగలే మరి పార్లమెంట్ సమావేశాల వారికి ఎంత అద్భుతంగా ఈ అవకాశం ఉంటుండే. కేంద్రము 15 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నది. మరి ఈ అంశం మీద కూడా ఎవడో ఒకటి ఎక్స్పోజ్ కావాలి కదా. కాంగ్రెసా, బీజేపీనా, ఇంకెవడన్నా ఎవడో ఒకటి పార్లమెంట్ సమావేశాల తర్వాత ఎక్స్పోజ్ అయ్యేటోడు కదా. ఎందుకు చేయట్లేదని రాహుల్ గాంధీ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది కదా. మరి రేవంత్ రెడ్డి చెప్పాలి కదా, ఆగవాయను ఇంకొక 15 రోజులు అయితే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, ఇప్పుడేం నోటిఫికేషను, ఆల్రెడీ 2-3 ఏళ్ళు ఎలక్షన్లు పెట్టకుండా ఆపినాం కదా, ఆగినాయి కదా. మరి ఇంకొక 15 రోజులు ఆగుంటే ఏమయ్యేది? ఈ ప్రయత్నం ఎందుకు జరగలే? పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ఉపయోగించుకునే ప్రయత్నం, బీసీలకు రిజర్వేషన్ రావడానికి దాన్ని ఉపయోగించుకోవడానికి ఎందుకు ఆ ప్రయత్నం జరగలే? రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేదంటే బీసీలను పచ్చి మోసం చేయడానికి రెడీ అయ్యారు వీళ్ళంతా. ఏం దారుణం ఇది చెప్పండి. ఇప్పుడు మీకు ఎన్ని రోజుల సమయం? జస్ట్ ఇవాళ నుంచి సమావేశాలు స్టార్ట్, ఇంకొక 10-15 రోజులు ఆట ఆడియొచ్చు కదా పార్లమెంట్ని. ఈ బిల్లు ఎందుకు పెట్టరని, 9th షెడ్యూల్ ఎందుకు పెట్టరని ఆలోచించాలి కదా. కేసీఆర్కి ఏం సంబంధం అట? ఇంట్లో పండుకుంటే సంబంధం లేదని అనుకోకండి మీరు దయచేసి. అపోజిషన్ పార్టీలో ఉంటే సంబంధం లేదని అనుకోకండి దయచేసి. తెలంగాణలో పొలిటికల్ పార్టీలు ఉన్నాయనుకుంటున్నారు మీరు. పొలిటికల్ పార్టీ లేదు. ఒక భయంకరమైన పవర్ లాబీ ఉన్నది. ఒక జానారెడ్డి, ఒక కిషన్ రెడ్డి, ఒక చంద్రశేఖరరావు, ఇట్లా ఒక పవర్ లాబీ ఉన్నది. రేవంత్ రెడ్డి తనకు తానుగా నిర్ణయాలు తీసుకోవడానికో ఇంకోటి అవకాశం లేదు. ఆ పవర్ లాబీ ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా నడవాలి. అర్థమైందా? అంత ఈజీగా తెలంగాణలో ఈక్వేషన్ ఏదో ఈ పార్టీ ఒకటి అనుకునేరు. నో, ఎందుకు కలుస్తాడు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అప్పుడప్పుడు వెళ్ళి జానారెడ్డిని ఏదో రీజన్ చెప్తాడు, వెళ్ళి కలిసి వస్తుంటాడు. ఏం కలుస్తాడు? నేను ఫలానా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నా, మరి డెసిషన్ తీసుకోవాలని వద్దా అని అడుగుతాడు ఆయన్ని. అప్పుడు జానారెడ్డి కేసీఆర్కి ఫోన్ చేస్తాడు, జానారెడ్డి కిషన్ రెడ్డికి ఫోన్ చేస్తాడు, కలిసి నిర్ణయం తీసుకుని ఓకే చేయి, ఇది మన వర్గాలకి ఉపయోగకరమే అన్నప్పుడు నిర్ణయం తీసుకోమని చెప్తారు. కాదని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి కథం అయిపోతాడు. ఇది తెలంగాణలో పవర్ లాబీ చేస్తున్నది. ఇది ఆలోచించండి. కేసీఆర్కి ఏం సంబంధం లేదు, అందరికి సంబంధమే ఉంది. ఆయన ఇంట్లో సైలెంట్గా కూర్చుంటే సంబంధం లేదని ఎట్లా అనుకోవాలా? రఘు అన్న, నువ్వు కాంగ్రెస్ తప్పు చేస్తే అప్పుడే అన్ని పార్టీలు ఒకటి అని ఎందుకంటారు? బీజేపీ విధానాలు వేరు కదా. ఒక్కసారి కూడా బీజేపీ రాలేదు కదా మన రాష్ట్రంలో. ఈ 42% రిజర్వేషన్ అమలు విషయంలో చట్టం చేయాల్సింది, 9th షెడ్యూల్లో పెట్టాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే. వాళ్ళు తన స్టాండ్ చెప్పేసారు, ఇది సాధ్యం కాదు అని. ఎట్లా సాధ్యం కాదు? వాళ్ళకి ఎట్లా సంబంధం లేదు. ఒత్తిడి తేవాల్సింది రేవంత్ రెడ్డి, ఆ ఒత్తిడికి తలొగ్గి పెట్టాల్సింది బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక అవకాశం ఉంది. రాహుల్ గాంధీ అనుకొని ఇండియా కూటమి సభ్యులందరూ కలిసి ఆడ ప్రైవేట్ బిల్లో ఇంకో రకంగా మూవ్మెంట్ తీసుకురావడానికి అవకాశం లేదా? ఉంది. వీళ్ళు కూడా చేయట్లే. బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తే కాదు, అక్కడ ఆల్రెడీ అధికారంలో ఉన్నది కేంద్రంలో. మీ ఛానల్ని భారీ సంఖ్యలో జనాలు చూస్తున్నారు, అడ్డగోలు వ్యూస్ వస్తున్నాయంటే ఆంధ్ర వాళ్ళు కూడా చూస్తున్నారు అనుకుంటే మీ ఛానల్ నాకు అర్థం కాలేదు. క్లియర్గా పెట్టే ప్రయత్నం చేయండి. మేము ముందు నుంచి చెప్తున్నాం, కంటెంట్ నచ్చితే
మేము ప్రజల కోసం మాట్లాడుతున్నామని అనుకుంటేనే చూడండి. ఇప్పుడు నేను పొలిటీషియన్ని కాదు, ఒకరి గురించి మాట్లాడితే నీకు 4 ఓట్లు పోతాయి అనుకుంటే నేను ఉన్నదే మాట్లాడుతున్నా. నేనేం పొలిటీషియన్ని కాదు, నేను ఒక జర్నలిస్ట్ని. మనం చెప్పేది నచ్చితేనే ప్రజలు చూస్తారు, నచ్చనప్పుడు చూడరు కదా. నేనంట చూడొద్దు అని కూడా అంట నచ్చకపోతే. విజయ పాల బిల్లు రావట్లేదట. బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ రాలేదు, పార్టీ పరంగా ఇస్తా అన్న సీట్లు రాలే, అడుగడుగున బీసీలకు అన్యాయం జరుగుతుంది, గట్టిగా ప్రశ్నించండి. ఎక్కువ వీడియోస్ చెయ్యన్నా ఈ టాపిక్ మీద ఖచ్చితంగా. ఇప్పుడు ఆ మిర్యాలగూడలో ఏదో ఇష్యూ జరిగింది కదా, ఆ తిప్పర్తి దగ్గర, ఇప్పుడు ఇవాళ అక్కడికి వెళ్తున్నాం మనం. సర్పంచ్ ఎలక్షన్స్తో ఇంతటితో బీసీ నినాదం అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ కట్ట. ఇక అట్లయితే ఇక మనం తెల్లారినట్టే. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేస్తున్నావు, ఎక్కడో చెప్తే దాని గురించి నేను దాని మీద మాట్లాడతా. అసలు మావోయిస్టులు 40 ఏళ్ళుగా ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా. ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశాలో కాంగ్రెస్ నవీన్ పట్నాయక్ ఉన్నారు కదా. బీజేపీ ఇప్పుడే కదా, మరి అప్పుడు వాళ్ళు ఎందుకు మావోయిస్టులుగా మారారు? ఇప్పుడు బీజేపీయా గవర్నమెంటా కాదండి, ఏ గవర్నమెంట్ అయినా సరిగ్గా పనిచేయలేదు కాబట్టే మావోయిస్టులుగా నక్సలేట్లుగా మారినరు. ప్రభుత్వాల మీద నమ్మకం లేక, పడుతున్న కష్టాలను చూడలేక, వాళ్ళొక ఐడియాలజీ, ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్ముకున్నారు. ఇక్కడ బీజేపీయా కాంగ్రెసే కాదు, కాంగ్రెస్ కూడా గతంలో గ్రీన్ హంట్లని అవని ఇవన్నీ రకరకాలుగా చేపట్టింది. ఇప్పుడు బీజేపీ ఆపరేషన్ కగారు పెడితే మొత్తం ఊడ్చిపడేస్తున్నది. రేపు పొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా దీన్ని కంటిన్యూ చేయదా అంటే 100% కంటిన్యూ చేస్తుంది. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకో పార్టీ అయినా, అక్కడ అదాని చెప్పినట్టు, అంబానీ చెప్పినట్టు, కార్పొరేట్ చెప్పినట్టు నడవాల్సిందే. నడుస్తున్నది దేశం వాళ్ళ చేతిలో ఉంది. మనం అనుకుంటున్నాం నరేంద్ర మోదీ పరిపాలిస్తున్నాడు, గతంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ఇంకెవరో పరిపాలించినట్టు మనం అనుకుంటున్నాం. కాదు. అన్నగారు, నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగం రాసి సంవత్సరం పూర్తయింది కానీ ఇంకా సాగదీస్తున్నారు, కొంచెం మాట్లాడండి ఈ విషయం మీద. సో దీని మీద కొంచెం గట్టి మూవ్మెంట్ జరగాల్సిన అవసరం ఉన్నది పెద్ద ఎత్తున. ఎందుకంటే 1 year అవుతున్నారు, ఇంతవరకు వాళ్ళకి రిజల్ట్స్ వస్తలేవు. అన్న, మహబాద్ జర్నలిస్ట్ పైన దాడి ఇష్యూ గురించి మాట్లాడతా. భయ్యా ఆల్రెడీ చదివిన మిత్రం, అన్నీ ఒకటే పెట్టిందే పెడుతున్నావు. అన్న, నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం అభంగాపురం గ్రామంలో ఎస్టీ రిజర్వేషనే లేదు అన్న, కానీ మా ఊరికి ఎస్టీ రిజర్వేషన్ వచ్చిందట. అంటే ఎస్టీ లేరా అసలు? అక్కడ జనాలు లేరు అంటున్నారా మీరు? ఎమ్మెల్యేల అనర్హత కేసు ఏమైంది? మళ్ళా అంతా సైలెంట్ అయిపోయారు. 3 వారాల గడువు ఉంది కదా బ్రదర్, 3 weeks గడువు ఇచ్చింది కదా సుప్రీంకోర్టు. ఆ 3 weeks లోపు డిసైడ్ చేయాలా. మీరు రాజ్యం గురించి మాట్లాడాలి, పార్టీల గురించి కాదు. రాజ్యంలో అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి, ఈ పార్టీ ఆ పార్టీ అనేం లేదు. అన్న, INPR బిల్లులు రావట్లే, ఉచితాలు వద్దు, విద్యా వైద్యం వద్దు, రైతులకు సబ్సిడీ ఇవ్వాలి. బైరి నరేష్ గురించి మాట్లాడండి. అసలు ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? సంబంధమే లేదు. బీసీ కార్పొరేషన్ లోన్స్ అడగండి, అంతా దొంగలే. మావోయిస్టులకు కాంగ్రెస్, బీజేపీ 2 ఒకటే. సిపిఐ, సిపిఎం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా రగన్న? ప్రజలు మార్పు కోరుతున్నారు. వాళ్ళు ఒకప్పటి పోరాటాలు కూడా లేవు, వాళ్ళే ఇంకా దారుణంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. నువ్వు ఛానల్ పెట్టుకొని బీసీలకు కోవర్ట్గా మాట్లాడుతున్నావు, మంచిదే కదా. 60% ఉన్న బీసీల వైపున మాట్లాడుతున్నావు, నువ్వు గమనించినావంటే గొప్ప విషయమే కదా. బాల్కొండలో బీసీలు ఎక్కడ ఉన్నారు, కానీ బీసీల రిజర్వేషన్ తక్కువ వచ్చిందట. ఓకే రఘు అన్న, సమగ్ర కుల సర్వే డబ్బులు జిల్లాలకు వచ్చినా కూడా ఎన్యూమరేటర్స్కి మరియు సూపర్వైజర్లకు డబ్బులు అకౌంట్లో క్రెడిట్ చేయలేదట. ప్లీజ్ ఒక్కసారి అడగండి, ఎవరు తిన్నాడు మరి పైసలు? ఇవ్వలేదా? అసలు ఏం జరిగింది? మహబూబ్ నగర్లో సర్పంచ్ పదవి ₹1 కోటి ఏకగ్రీవం చేయడం వెనక ఏముందట? ఏమున్నది? ప్రజలు అమ్ముడుపోయినట్టే లెక్క. శివాలయం కడితే, బొడ్రాయి పెడితే, లేకపోతే ఇంకోటి, దానికోసం మనం ఓటు అమ్ముకోవడం ఏంటండి? ఇప్పుడు ఆయన ₹1 ఎక్కడి నుంచి తీయాలో అది ఆలోచించండి. చలో, బీసీ గురుకుల స్కూల్లో లేడీ టీచర్లకు నైట్ స్టడీ 9 o'clock ఉండడం వల్ల ఇంటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. మైనార్టీ గురుకులాల్లో ఉన్న టైమింగ్ పెట్టమని చెప్పండి.